ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు, జిల్లా మండల పరిషత్ ఎన్నికల్లో వేటికి ముందుగా నిర్ణయించాలనే అంశంపై స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, బణకచెర్ల ప్రాజెక్ట్, రాజీవ్ యువ వికాసం, రైతు భరోసా తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. కేబినెట్ సమావేశంలో జిల్లా పరిషత్, మండల పరిషత్, పంచాయతీ స్థాయిలో జరిగే ఎన్నికల షెడ్యూల్పై ప్రాథమిక చర్చ జరిగే అవకాశం ఉంది. తద్వారా స్థానిక సంస్థల పాలనను మరింత బలోపేతం చేయాలనే ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ సమావేశం నిర్ణయాల ద్వారా ప్రజల సంక్షేమానికి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైట్ గా ఈ రోజు అయితే తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మంత్రివర్గ కూర్పు తర్వాత మొదటిసారి కేబినెట్ భేటీ జరగబోతోంది. అప్డేట్స్ ఏంటి భేటీకి సంబంధించి? ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతా ఉంది. మంత్రివర్గ విస్తరణ తర్వాత తొలిసారి కేబినెట్ సమావేశం జరగబోతా ఉంది. ఈ సమావేశంలో పలు కీలకమైన అంశాలపై చర్చ జరిగే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా బనకచెర్ల అంశంపైనే ప్రధానంగా ఈ క్యాబినెట్లో చర్చ జరుగుతుందని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వ వర్గాల నుంచి మనకు సమాచారం అందుతూ ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఏదైతే బనకచెర్ల గోదావరి అనుసంధానం ద్వారా కృష్ణానది జలాలను అక్రమంగా తరలించుకుపోయే ప్రమాదం ఉందని చెప్పి కూడా తెలంగాణ ఇప్పటికే తన అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. దీనికి సంబంధించి సిడబ్ల్యూసీకి ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. ఏపీ ఇచ్చినటువంటి ఏదైతే డిపిఆర్ను ఆమోదించొద్దని చెప్పి కూడా ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో కూడా భేటీ కావడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ యొక్క ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. 200 టీఎంసీల ఏదైతే కెపాసిటీతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తామని ఏపీ చెప్తున్నా, భవిష్యత్తులో ఇది 300 నుంచి 400 టీఎంసీలకు కూడా పెంచుకునే అవకాశం కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో తెలంగాణకు ఇబ్బందులు లేకుండా ఉండాలంటే సో దీన్ని నిర్వహించాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విజ్ఞప్తులు చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర పార్టీలకు చెందినటువంటి ఎంపీలు, రాజ్యసభ లోక్సభ ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశం కూడా కావడం జరిగింది. దీనికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు ఎట్లాంటి అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు అన్ని పార్టీలకు కూడా తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి అనే దానిపై ఈ రోజు ఈ యొక్క కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం డిపిఆర్ను ఆమోదించి ముందుకు వెళితే దీన్ని న్యాయపరంగా ఏ విధంగా ఎదుర్కోవాలి అనే దానిపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ఇప్పటికే అంటే ఏపీ ముఖ్యమంత్రితో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపేందుకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అవసరమైతే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చలు కూడా జరిపేందుకు కేబినెట్లో ఆమోదం కూడా తీసుకునే అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. వీటితో పాటు పలు కీలక అంశాలు, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అంశం కూడా ఈరోజు ప్రస్తావనకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే ముందుకు వెళ్లాలని చెప్పి నిర్ణయించుకుంది. సో ఇప్పటికే ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా స్పీడప్ చేయడం జరిగింది. రైతు భరోసా నిధులు ఇప్పటికే రికార్డు స్థాయిలో, గతంలో ఎన్నడూ లేనంత రికార్డు స్థాయిలో రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ రోజు నాటికి 15 ఎకరాల భూమి ఉన్న వ్యవసాయ రైతులందరికీ కూడా రైతు భరోసా నిధులు జమ చేస్తా ఉన్నామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. దీనికి సంబంధించి మరింత స్పీడప్ చేయాలని ఇప్పటికే అధికారులను కూడా ప్రభుత్వం ఆదేశాలు చేయడం జరిగింది. ఇక ఇతర పథకాలు ఏవైతే ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు,
అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్స్ కావచ్చు, ఇవన్నిటి అంశాలపై ఈరోజు చర్చ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక వీటితో పాటు ఇక ఏదైతే అన్ని జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. దీనిపై కూడా చర్చిస్తారని చెప్పి తెలుస్తోంది. ఇక స్పోర్ట్స్ పాలసీపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించడం జరిగింది. తెలంగాణకు ప్రత్యేకంగా స్పోర్ట్స్ పాలసీ తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ పాలసీకి సంబంధించి ఈ రోజు మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. స్పోర్ట్స్ పాలసీ ద్వారా అంటే రాష్ట్ర స్థాయిలో కావచ్చు, నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలోకి తెలంగాణ క్రీడాకారులను మెరుగుపరిచే విధంగా వారికి ట్రైనింగ్ శిక్షణ ఇచ్చే విధంగా కూడా ఈ యొక్క పాలసీ ఉంటుందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. వీటితో పాటు పలు కీలకమైన సంక్షేమ అభివృద్ధి పథకాలకు నిధుల సమీకరణకు సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. వీటితో పాటు ఇతర అంశాలు స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రధానంగా వెళ్ళినట్టయితే ఒకవేళ వెళ్తే ఏ ఎన్నికలు ముందుగా నిర్వహించాలి అనే దానిపై ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. సర్పంచ్ ఎన్నికలను మొదట నిర్వహించాలా, లేదంటే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను మొదట నిర్వహించాలా అనే మీమాంస ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు చర్చ జరుగుతూ ఉంది. ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ముందు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో మరి ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది అనేది కూడా ఇక్కడ కీలకంగా మారింది. మొత్తానికైతే స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ సమావేశం తర్వాత. ఇక ప్రధానంగా బనకచెర్ల అంశంపైనే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. దీనిపై ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఒకవేళ న్యాయపరంగా ముందుకు వెళ్ళవలసి వస్తే ఏ విధంగా వెళ్ళాలన్న దానిపై చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. దాని దాదాపు విచారణ కూడా పూర్తిగా వస్తూ ఉంది. ఇప్పటికే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం సమాచారం కూడా ఏదైతే గతంలో కేబినెట్ కు సంబంధించి కాళేశ్వరానికి సంబంధించి ఎట్లాంటి ఆమోదం తీసుకుంది కేబినెట్, గతంలో కేబినెట్లో చర్చకు వచ్చిన అంశాలన్నీ కూడా కాళేశ్వరానికి సంబంధించిన అంశాలన్నీ కూడా వివరాలు కేబినెట్ మినిట్స్ ఇవ్వాలని చెప్పి ఇప్పటికే లేఖ రాయడం జరిగింది. ఈ లేఖపై ప్రభుత్వం కూడా స్పందించడం జరిగింది. ఈ నెల 30వ తేదీలోపు కూడా ఆ సమాచారాన్ని అంతా కూడా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్కి ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు ఇరిగేషన్ శాఖకి ఇటు ఫైనాన్స్ శాఖకు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గతంలో తీసుకున్నటువంటి మినిట్స్ను కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి కూడా తెలవడం జరిగింది. ఈ లేఖపై కూడా జస్టిస్ పిసి ఘోష్ రాసినటువంటి లేఖపై కూడా ఈ రోజు కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా బనకచెర్ల అంశం, కాళేశ్వరం సంబంధించినటువంటి జస్టిస్ పిసి ఘోష్ లేఖ, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ రాజు.